ఉత్తరప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. దొంగ ఓట్లు వేయడానికి పెద్ద ఎత్తున ముస్లిం మహిళల్ని వినియోగిస్తారు. మిగతా మతాల వాళ్ళు కూడా బురకాలు వేసుకుంటారన్నటువంటిది కూడా అప్పుడు ప్రచారం జరిగేది. ఎవరు ధృవీకరిస్తారు అక్కడ? ఎవరు చెప్పలేరు. కాబట్టి అది ముస్లింల మీద అవమానించడం ఇట్లాంటివి ఉండేది. ఇప్పుడు బురకాతో ఉన్నటువంటి వాళ్ళు ఓటర్ ఐడి కార్డు తీసుకుని వస్తే ఎలాగ చూడాలి, వాళ్ళది ఎలా కన్ఫర్మ్ చేయాలి? మొదట్లో అయితే ములాయం సింగ్ వాళ్ళు ఉట్టి బురకాలతోనే ఫోటోలు తీసి అదే పెట్టారు. అది తర్వాత యోగి ఆదిత్యనాథ్ వచ్చాక అందుకు ఒప్పుకోలేదు. మామూలుగా ఫేస్తో ఫోటో పెట్టాలా, బురకాతో వాళ్ళు పోటీల ఎన్నికల్లో ఓటు వేయచ్చు. ఇప్పుడు అలాగని పోలింగ్ బూత్ దగ్గర బురకాలు తీయమని చెప్పడానికి మళ్ళీ మా మత విశ్వాసాలకు ఇబ్బంది అంటారు, అది పెద్ద రచ్చ చేస్తారు. కాబట్టి కొత్త కాన్సెప్టు దాదాపుగా 28,000 స్పెషల్ స్క్వాడ్స్, అందులో మహిళలే ఉంటారు. వాళ్ళు టోటల్గా ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా ఓటర్ ఐడి కార్డు ప్లస్ బురకాలో వచ్చినటువంటి మహిళని చెక్ చేస్తారు. తద్వారా ఇక్కడ వాళ్ళ మనోభావాల్ని గౌరవించినట్టు, రెండవది ఇటు పక్కన తమ కార్యకలాపాన్ని కన్విన్స్ చేసినట్టు అనమాట.